హలో విజ్ఞాన్ గారు. సో కార్తికేయ నిఖిల్ని ఎక్కడికో తీసుకువెళ్ళింది. సో కార్తికేయ 2 అయితే మాత్రము మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది కదా, రకరకాల భాషల్లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు కార్తికేయ 3 అంటూ అప్డేట్ వస్తుంది. ఇది ఎలా ఉండబోతుంది? కార్తికేయ 3 3Dలో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి కార్తికేయ వాళ్ళు టీం అంతా అనౌన్స్ చేసింది. అండ్ నిఖిల్ కూడా చెప్పుకొచ్చాడు. బాలీవుడ్లో అయితే వాళ్ళకు సర్ప్రైజ్. ఇక్కడ దిల్ రాజు ఇబ్బంది పెట్టాడు వాళ్ళు, ఇప్పుడు ఎందుకు రిలీజ్ వారం ఆగు, యాప్ ఇంకో వారం ఆగు, అట్లా చేసేసరికి వాళ్ళకి చాలా ఇబ్బంది వేసి వేరే ప్రొడక్షన్ ద్వారా రిలీజ్ చేయించుకొని దిల్ రాజు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు నిఖిల్. తర్వాత వీళ్ళ సక్సెస్ని చూసి దిల్ రాజే వచ్చి మళ్ళీ వాళ్ళ వేడుక పైకి వచ్చి బాగా చేశారు నైస్ అని చెప్పేసి అన్నాడు. అదంతవరకు ఓకే వదిలేస్తే, బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండ్ బాగా నడిచే టైంలో సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ ఉంటే బ్రహ్మాస్త్ర ఒకటే రిలీజ్ అయ్యి అటు ఇటు గన్గూబాయ్, కతియావాడి, బుల్బులయ్య ఇంతే. ఇలాంటి టైంలో ఒకనొక టైంలో ఫ్రైడే రిలీజ్లే లేవు, ఏ సినిమా అయ్యాలో తెలియదు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ నష్టమే. పైగా అక్కడ థియేటర్స్ ఇవన్నీ ఎక్కువే కదా. ఏం చేశారు, సింపుల్గా తీసుకెళ్ళి అక్కడ ఊరికే అలా వేసారు అంతే, ఒక డబ్బుడు వర్షన్. ఫస్ట్ 3 షోలు, 15 షోలు, అలా 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 1 వీక్, 6th డే 6 డేస్ వరకు 15-30 స్క్రీన్లు ఉంటే 7th డేకి 3000 స్క్రీన్లు. పెద్ద రికార్డు, ఏ సినిమాకి ఇప్పటివరకు అందుకొని ఫీట్ అది. 15 ఎక్కడ, 3000 స్క్రీన్లు ఎక్కడ, కనీసం 300 నుంచి పెంచాలి కదా. అట్లా లేదు. బాగా టాక్ వస్తుందంటే ఇది ఏదో సినిమా అంటే సౌత్ నుంచి వచ్చింది, అందరూ ఎగబడి చూస్తున్నారంటే వేసేద్దాం. అందరు ఒక వాళ్ళకు యూనియన్ ఉంటుంది కదా. ఏదైనా మన దగ్గర అయితే ఎవరిది వాళ్ళే, ఇప్పుడు ఏషియన్ సినిమాస్ ఏషియన్స్, పీవీఆర్ ఎవరిది వాళ్ళకి డిఫరెంట్ ఒక్కొక్క సంస్థలు డిఫరెంట్ వాళ్ళక్కడ ఒక మంచి యూనియన్ లాగా ఏర్పడి గ్రూప్స్లో వాళ్ళు వేసుకొని ఈ సినిమా మేము అందరం వేద్దాం అనుకుంటున్నాం, పలానా వాళ్ళు వేసారు, బాగా లాభాలు వచ్చాయంట, సరే గుడ్ డెసిషన్, లెట్స్ గో. వెంటనే టకటక ప్రింట్స్ అని రెడీ అయిపోయాయి. 3000 స్క్రీన్లు బాలీవుడ్లో, ముంబైలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కార్తికేయ ఏంటిది అని కనెక్ట్ అయిపోయారు జనాలకి. కార్తికేయ మూవీ ఇంకొకటి చెప్పనా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మూవీలో కూర్చున్నప్పుడు స్టార్టింగ్ అరిచారు టైటిల్స్ అవన్నీ అని కామనే కదా. ఒక 7-8 మినిట్స్, మ్యాక్సిమం 10 మినిట్స్ తర్వాత నుంచి థియేటర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్ అంతా. లాస్ట్ ఇంటర్వెల్ వరకు, ఇంటర్వెల్ తర్వాత కూడా లాస్ట్ వరకు, అంటే ఇంతే ఎంగేజ్ అయిపోయారు. సీటెడ్ అంటారు చూసావా, సీటెడ్ సీక్వెన్స్ లాగా నడిచింది అది. అట్లాగే జస్ట్ అంటే మాటలు లేవు, ఎవరు మాట్లాడట్ల, ఫోన్లు లేవట్లా, ఎక్కడ ఫోన్ లైట్స్ కనపడవు నీకు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కార్తికేయ 2కే. ఎక్కడ ఫోన్ లైట్లు కనపడవు, నాయిస్ వినపడదు, అరుపులు కేకలు ఉండవు. 10th మినిట్ నుంచి నేను చూసాను పర్సనల్గా. అంతే అలా అసలు అదేంటో అంటే అట్లా ఎంగేజ్ చేసింది సినిమా దాన్ని. ఇప్పుడు దాన్ని ఫస్ట్ వాళ్ళు సుబ్రహ్మణ్యపురం చుట్టూ చూశారు, నెక్స్ట్ అలాగే ద్వారక చుట్టూ తిరిగారు, ఇప్పుడు అయోధ్య టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారు. అయోధ్య రామ మందిరం ఎలాగో నిర్మాణం అయిపోయింది, రేపు ఎల్లుండో ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. అండ్ దానికి కూడా ప్రమోషన్స్ కావాలని చెప్పేసి స్టార్టింగ్ ఆదిపురుష్ టీంని తీసుకెళ్ళి వాళ్ళు సన్మానాలు చేశారు. రామాయణమే కదా అని చెప్పేసి, తర్వాత రామాయణం కాదు ఇంకేదో అనేసరికి వాళ్ళని వదిలేశారు. తర్వాత రామసేతుని తీసుకెళ్ళి ప్రమోషన్స్ చేయమన్నారు, ఆ సినిమా సోసోగా ఆడింది. ఇప్పుడు కార్తికేయ పూర్తిగా ఈ టెంపుల్ చుట్టే మిస్టరీ అల్లుకొని ఒక సినిమా వస్తుంది కాబట్టి వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటున్నారు దీన్ని. అండ్ కార్తికేయ 3 అయోధ్య రామ మందిరం చుట్టూ ఏదో మిస్టరీ నెలకొని వీళ్ళది రెగ్యులర్ ఇంత ఈ ఫ్రాంచైజ్, ఒక టెంపుల్ దాని మిస్టరీ చుట్టూ వెళ్ళిపోవడం, దాన్ని కనుక్కోవడం, అట్లా సాగేది. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు కార్తికేయ 2లో మనం ఎక్కువగా గ్రాఫిక్ వర్క్ చూసాం, అంటే ఒక కథ కృష్ణుడికి సంబంధించింది, దానికి సంబంధించినవన్నీ. సో మరి 3లో ఎవరిని ఎలివేట్ చేస్తూ లేకపోతే ఎలా చూపించబోతున్నారు అనేది కూడా ఒక ఉత్సాహం ఉంది. దీనికంటే ముందు కూడా వీటన్నిటికంటే ఫస్ట్ వచ్చిన సాహసం ఎందుకు ఎక్కలేదు ఎవరికి, జనాలకి అంతకంటే బాగా ఏం లేవు. తర్వాత కూడా అఫ్కోర్స్ నేను కార్తికేయనేమి తక్కువ చేయట్లే, నాకు కూడా బాగా నచ్చిన సినిమా, కానీ ఇంతకు మించి ఎలిమెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్ళారు, అక్కడ మన టెంపుల్ ఉందని చెప్పేసి. అండ్
ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కానీ లోపల నుంచి వాళ్ళు వెళ్ళడం, మళ్ళీ నీళ్ళని నింపుకోవడం, ఒక టైప్ ఆఫ్ కీ అన్ని సేమ్ సిమిలారిటీస్ చాలా ఉంటాయి. అది ఎందుకు ఎక్కలా జనాలకి. నాకైతే బాగా నచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎక్కలేదే, ఎక్కకపోవడం ఏం లేదే, అంటే ఎక్కువ హిట్ అవ్వలేదు మూవీ. అంటే కలెక్షన్ ప్రకారంగా ట్రేడ్ ఎక్కువ రాలేదు, బిజినెస్ ఎక్కువ అవ్వలేదు. మేబీ మంచిగా ప్రమోషన్స్ చేయలేదేమో. అట్లా ఏం లేదు, బట్ ఏమో ఆ టైంలో వాళ్ళకి ఏమనిపించిందో, లేకపోతే పాకిస్తాన్ సినిమా మనకి ఎందుకులే అనుకున్నారేమో. అలాగే అనుకుంటూ ఆ టైంలో మీరు లేక సరిగ్గా చెప్పకుండా పోవచ్చు వాళ్ళకి. సీరియస్లీ వై, బికాజ్ కొంతమందికి నచ్చవు కదా ఇండియా పాకిస్తాన్ అంటే. కొంచెం ఉండేవాళ్ళు పాకిస్తాన్ అంటే సగం అనేసరికి చూడడం మానేస్తారు. కానీ చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇప్పుడు కార్తికేయ విషయానికి వెళ్తే కంప్లీట్ ఇది మన సినిమా అనే ఒక ఇది వచ్చేస్తుంది వాతావరణం. అరే మన సినిమా ఇది, ఏ ఎలివేషన్స్ ఉండవు. సో అట్లా ఇది బాగా కనెక్ట్. యాక్చువల్గా మనకి మనం కార్తికేయ 1లో పాముని హిప్నటైజ్ చేయడం ఇది బాగా అట్రాక్ట్ చేసింది. సో సెకండ్కి వచ్చేసరికి మీరు అన్నట్టు ఇది, ఇప్పుడు థర్డ్కి వచ్చేసరికి కూడా అలాంటి ఎలిమెంట్సే ఉండాలి, లేకపోతే పాము కంపల్సరీ వస్తుంది. కార్తికేయ 2లో కూడా 2 కూడా పామేగా. పాము ప్రతి దాంట్లో వస్తుంది. పాము సెంటిమెంట్ కూడా సినిమాలకు బాగా వర్కౌట్ అవుతుంది. సినిమా కాదు, సీరియల్స్కి అయినా. అదే కానీ పెద్దగా ఏమి చూపించలేదు 2లో. మనకంతా కృష్ణుడి చుట్టూ తిరిగినట్లుగానే తిరిగింది. ఆ నెమలి తిప్పడము అక్కడ నుంచి వచ్చింది. సో అంటే ఈ అంతే ఏ మిస్టరీ అన్వేషణ ఒకటొకటి దొరుకుతూ దాన్ని ఛేదించుకుంటూ డీకోడ్ చేసుకుంటూ ముందుకెళ్ళే సినిమాలన్నీ ఇలాగే ఉంటాయి బేసిక్గా. ముఖ్యంగా మనం పాత సినిమాల్లో చూడొచ్చు, రైట్? అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, మర్రి చెట్టు కింద ఇంకేదో ఉంది, వెళ్ళి తీసుకురావాలి, చిలకలో నీ ప్రాణం ఉంది, లేకపోతే వీళ్ళకి ఆరోగ్యం బాగుపడాలంటే నువ్వు అక్కడి నుంచి అది తీసుకురావాలి, పువ్వులో ఉన్న ఇలాంటి కథలు మనం చూస్తుంటాం. సో మరి దీనికి హైప్ పెరిగిపోయేసరికి ఇప్పుడు 1, 2ను మించి 3 ఉండాలి. ఇప్పుడు 3D అనేది మనకి విజువల్ ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. పైగా వీళ్ళకి బడ్జెట్ విషయంలో ప్రాబ్లం లేదు, హెవీ బడ్జెట్. అయోధ్య రామ మందిరం నిర్మాణం వాళ్ళు కూడా ప్రమోషన్స్కి సినిమాను వాడుకుంటున్నారు, కొన్ని ఫండ్స్ కూడా వెళ్తాయి. 3Dలో కూడా చూపిస్తున్నారు, గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. కానీ అవన్నీ నిలబెట్టుకునే బాధ్యత కూడా ఉండాలి. ఓకే, అది. సో ఇప్పుడు 1, 2లో అప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అవి ఇవి ఉన్నాయని అట్లా అనిపించిన 3కి వచ్చేసరికి అవన్నీ ఉండకూడదేమో. 2లో పెద్దగా ఏం లేవు, 1లో కూడా పెద్దగా ఏమీ లేవు. 1 సో కొన్ని చిన్నవి ఉన్నాయి. నాకు ఒకటే 2లో చిన్న లోపం ఏంటంటే కలర్ స్వాతి కూడా ఉంటే బాగుండు అనిపించింది. అవును, అంత మించి ఇంకేం లేదు. సో ఏదో నడిచింది. నెక్స్ట్ అనుపమ కూడా బాగా చేసింది, ఆ అమ్మాయి నేనేమనట్లేదు. ఇంకా 3 చూడాలి ఇంకెలా ఉంటుంది. నిఖిల్ కార్తికేయ 1లో కలర్ స్వాతితో సూపర్, తర్వాత అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు 3కి హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఇదొక పెద్ద పజిల్ అవుతుంది మనకి. స్వాతియే ఉంటుందా లేకపోతే అనుపమ మళ్ళీ ఈ అమ్మాయినే పెడతారా, కొత్త హీరోయిన్ వస్తుందా? నాకు తెలిసి స్వాతి కొంచెం కష్టమేనేమో, బట్ అనుపమ పరమేశ్వరన్ అయితే తీసుకోవచ్చు. కష్టం. స్వాతి పంచతంత్రం మొన్నదేదో రిలీజ్ అయితే బాగుందిలే. అంటే పెళ్ళి అయిపోతే మనకి హీరోయిన్లు కష్టమే, పైగా హోమ్లీగా పనిచేసే హీరోయిన్లు పెళ్ళి అయితే ఇంకా మహా కష్టం. పైగా ఇంతకు ముందు వరకు అనుపమ గారిని కాస్త హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ వస్తుంది, కాస్త బోల్డ్. దిల్ రాజు వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయికి ముద్దు పెట్టగానే ఆమెను కూడా దూరం పెట్టేశారు. ఇది అవుతుంది ఎప్పుడు లేదు. ఇంకా మళ్ళీ ఓటీటీలో లేడీ ఓరియంటెడ్గా ఏదన్నా వెబ్ సిరీస్ సినిమాను చేశారనుకో పక్కన పెట్టేస్తారు. ఈమె బటర్ఫ్లై చేశారుగా, కరెక్టే, పక్కన పెట్టాల్సిందేగా మరి రూల్ ప్రకారంగా. వీళ్ళ రూల్ అంతే కదా. వీళ్ళు హీరోయిన్ అంటే హీరోయిన్ లానే ఉండాలి, గ్లామర్ పాటలు అంటే శ్రీలీల లాగా అట్లాగే ఉండాలి. ఇప్పుడు ఒకవేళ శ్రీలీల కనుక లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తే నెక్స్ట్ డే కనపడి చావదు. అవును, అంతే. ఆ రకంగానే తీసుకునే మాటల్లో వచ్చింది. శ్రీలీలే ఉంటే ఇంకా బాగుంటుందేమో చూడ ఎట్లా ఉండబోతుందో. దీనంతా విజువల్ ఎఫెక్టివ్గా మనకు చూపించబోతున్నారో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.